ప్రజలా యేసయ్య నామమున మీ అందరికీ వందనాలండి. ఈరోజు మా బావగారి పుట్టినరోజు జాన్ గారండి. ఆయన పుట్టినరోజు సందర్భంగా దేవుని మహిమకరంగా జరుగుతూ ఈరోజు ఆయన ప్రేరేపణ ద్వారా చిన్న ఆరాధన కార్యక్రమం ఇక్కడ జరగబడుతుందండి. దానికి కొన్ని వాక్య ధ్యానాలు దేవుడు ప్రేరేపించిన ఈరోజు చదవబోతున్నాం. ముఖ్యంగా మనం చదవబోయే మాట కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం అండి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేయుచున్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవుడు మనకి ఏంటంటే కీర్తన జన్మదిన కీర్తనగా 65వ కీర్తన చెప్పవచ్చండి బైబిల్లో. సంవత్సరం అనే దయా కిరీటం అంటే జన్మదినం అనేది మనకి రావడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ఒక సంవత్సరం అంటే 365 రోజులు. ఈ 365 రోజులు గడిచిన తర్వాత మనకి దయా కిరీటంతో సంబంధం అండి. ఎందుకంటే ఈ 365 రోజుల్లో ఎన్నో జరగవచ్చు, ఏమైనా కావచ్చు. సంవత్సరాన్ని చూడొచ్చు, చూడలేకపోవచ్చు. అలాగే ఎంతోమంది గతంలో ఈ సంవత్సరం బర్త్డే వేడుకల్లో ఉన్న వాళ్ళు, పుట్టినరోజులు జరుపుకున్న వాళ్ళు వచ్చే సంవత్సరంకి లేకపోవచ్చు, గత సంవత్సరం జరుపుకున్న వాళ్ళు ఈ సంవత్సరంలో లేకపోవచ్చు. ఇలాగ అనేక కారణాల ద్వారా అనేక మంది ఏదైనా జరగవచ్చు. కాబట్టి దేవుడు మనకు చేస్తున్న మాట ఏంటంటే జన్మదినం అనేది సంవత్సరమున నీ దయా కిరీటం, జన్మదినం అనే దయా కిరీటం, సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు దయచేస్తూ ఈరోజు బావగారికి ఇచ్చారండి. అంతేకాదు మొదటగా గొప్పతనం ఏంటంటే ఈ సంవత్సరం మొదటిసారిగా వారి వివాహం అయిన తర్వాత వచ్చిన మొదటి బర్త్డే కాబట్టి దేవుని మహిమకరంగా ఇక్కడ ఆయన జరిగించబోతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. అయితే సంవత్సరం అనే దయా కిరీటం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే దేవుడు నీకు దయచేశాడో, ఏదైతే దేవుడు మనకి దయచేస్తున్నాడో ఆ దయచేసిన ఆ దయని, ఆయన కృపని, ఆయన ప్రేమని, ఆయన వాత్సల్యాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, సఫలపరుచుకోవాలి. ఆయన నామానికి ఆయన విధేయత చూపిస్తూ ఆయనకి మనం ఘనత కలిగేలాగా మన ప్రవర్తన ద్వారా ప్రవర్తిస్తూ ఆయన నామానికి మహిమ తెచ్చేవారంగా మన జీవితం సాగించాలని చెప్పుతూ సంవత్సరం అనే దయాకిరీటాన్ని నీకు ఇస్తున్నాను నా బిడ్డ. ఆ దయాకిరీటాన్ని పొందుకుంటున్న నీవు ఈ సంవత్సరంలో నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ, ఈ సంవత్సరం కాలంలో నువ్వు జీవించిన జీవితం ఎట్టిది, ఏ విధంగా నీకు ఉంది, నీ ప్రవర్తన ఏమై ఉన్నది, అయితే నీకు ఇక ముందు నువ్వు ఎలా ఉన్నావో అవసరం లేదు. ఇప్పుడు నీకు దయా కిరీటాన్ని దయచేశాను, జన్మదినం అనే దయా కిరీటం, నూతన జన్మదినాన్ని నీకు ఇస్తున్నాను. ఈ నూతన ద్వారా నువ్వు నూతన పరచబడాలి. ఇంతకుముందు నువ్వు ఏం జీవించావో, ఎలాగ జీవించావో నాకు తెలుస్తున్నా సరే అది నేను దాన్ని పట్టించుకోను. కానీ ఇకపై నువ్వు జీవించాల్సిన జీవితాన్ని నీకు తెలియజేస్తున్నందుకే నీకు దయా కిరీటాన్ని ఇస్తున్నానని దేవుడు చెప్పుతూ ప్రతీది కూడా మనకి జన్మదినంగా అభివృద్ధి పరుస్తూ దినదినంగా దేవుడు చేస్తున్నాడండి. ఇలాంటి మహిమకరంగా ఇక్కడ జరిపిస్తున్న ఈ జన్మదిన కార్యక్రమాన్ని బట్టి దేవుడికి వందనాలండి. నేను మరొకసారి బాగా విషెస్ చెప్తున్నాను. హ్యాపీ బర్త్డే బావా. మీరు ఇలాంటి జన్మదినాలు ఎన్నో కూడా దేవుని నామంలో జరగాలండి. మీ తరతరాలుగా మీ పిల్లలు మీ కుటుంబంతో కలిసి దేవునికి మహిమకరముగా మీరు జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడిని అడుగుతున్నాను. బావగారు మీరు సేవలో బలంగా వాడబడాలి, దేవుడి నామానికి విధేయత చూపించాలి. ఆయన రక్షణని అంగీకరించిన మీరు రక్షకున్న మార్గాన్ని ఇతరులకు తెలియజేస్తూ మీ జీవితాన్ని ఆత్మీయ మార్గంలో విశ్వాసులకి మాదిరిగా మీరు జీవించాలని నేను దేవుని పూర్వకంగా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ దేవుని నామమున మీ అందరూ మీకు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే బావా. థ్యాంక్ యూ. దీవించును.